ఈ భూమిని బాగు చేసి వెళ్ళాలి మనం అంతా. ఏదో విజయరాము నా అన్నదమ్ములు బలం నాకు, మా భార్య, మా పిల్ల. నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే ఏ ఒక్కరోజు కూడా ఏం అనలా, నువ్వు వదిలిపెట్టి తిరుగుతున్నావు అని అనలా. ఇంత ప్రతి విషయంలో నేను ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు నీ వర్క్షాప్ అలా ఎందుకు ఉంది పాయింట్ కదా కదా. నా వర్క్షాప్ అమ్మ ఏదైతే స్థలం ఉన్నదో అది కోర్ట్ యార్డ్, వాటిలో వాసిరాయ్ వెనకలో నాకు షాప్ ప్లేస్ ఉంది, వర్క్షాప్ ప్లేస్. అది దగ్గరగా 350 స్క్వేర్ యార్డ్. దాంట్లో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ తీసుకుని వర్క్ నడుస్తుంది. ఇది బిల్డరు ఒక ఆయనకి ఇచ్చాను, ఆయన అనుకున్న టైంకి మాకు ఇవ్వలేదు. నేనైతే ఇలా జిల్లాలు గ్రామాలు తిరిగే పనిలోనే ఆయన చేస్తారనుకున్న దానికి ఒక దగ్గరగా 8 నెలల నుంచి సంవత్సరం డిలే చేశారు. అదే దుస్థితి లేకుండా ఉంటే మన ఈ పరిస్థితి ఉండేది కాదు. అది రెండవది. నేను ఇంత విశాలంగా ఆలోచిస్తున్నప్పుడు ఇంత ఇరుకైన ప్లేస్లో నేను ఎందుకు చేస్తాను, నాకు గత్యంతరం లేక చేశాను. ఈ క్రమంలో ఏదైనా నా నుంచి తప్పు జరిగి ఉంటే అవి సరి చేసుకుంటాక నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ చిన్న తప్పు నేను చేయలేదు. మా అమ్మమ్మ నేర్పినాయని మాకన్నీ. మా అమ్మమ్మ చాలా గొప్ప ఆవిడ. ఎప్పుడు ఇలాగే ఉండాలి అనేది, ఇలా ఉండకూడదు అనేది, ఏది చేసినా సరే అలాగే ఉండాలనేది. మా అమ్మమ్మ కోవా చేసి మాకు ఇచ్చేది. మేము ఊరు వెళ్తున్నప్పుడు ఇచ్చేది. అల్లూరు మాది, మా అమ్మోళ్ళ ఊరు కృష్ణా జిల్లా, భీమవరం దగ్గర అవుద్ది, కోరుకల్లు భీమవరం దగ్గర. అమ్మ ఏం కలర్ వేసేది కదా అమ్మమ్మ. మరి మనం మిఠాయిల రంగులు ఎందుకు వేస్తున్నాం అనేది అప్పుడు నాకు ఇది వచ్చింది. అలా నేను సహజంగా ఉండాలనే దాంట్లో నాకు తెలిసినవి నేను చేసుకున్నాను. సిల్వర్ ఫాయిల్ అది మంచిది కాదన్నప్పుడు ఎందుకు తినిపిస్తున్నారు? కస్టమర్ మనకన్నా గొప్పోడు. ఆయన కష్టపడి డబ్బులు సంపాదించి మనల్ని పెద్దోళ్ళు చేశాడు కదా. ఆయన రాకపోతే మనం ఉండం కదా. మరి ఆయన ఆరోగ్యం చూడాల్సింది మనం కదా. లేనిది ఉన్నది ఎందుకు చెప్పి చేయాలనే దాంట్లో ఇవన్నీ కూడా నాకు మొదటి నుంచి లేవు. సహజ మిఠాయిలు అన్నాం కానీ సేంద్రియ పదార్థాలతో మేము మిఠాయిలు చేస్తున్నట్టు ఎక్కడ చెప్పలా. మా మిఠాయి బాక్స్ మీద కూడా సహజ మిఠాయిలు అని ఉంటుంది. ఎక్కడైతే మేము ఇవన్నీ మార్చుకుంటూ వచ్చామో నూనె విషయంలో రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో ఆవాల నూనె వాడుతున్నాం. ఇది రిఫైండ్ ఆయిల్ కన్నా 2.5 times ఖరీదు ఎక్కువ. కానీ నేను అదే ధరకి బజార్లో ఉన్న పెద్ద షాపులతో కంపేర్ చేస్తే అదే ధరకి నేను శావరీస్ అమ్ముతున్నా. కానీ ₹1 ఎక్కువ ఖర్చు తీసుకోవట్లేదు నేను. ఇలా నేను నూనెలు నేను మార్చుకున్నాను. దీనికి సంబంధించి ఒక పిల్లాడికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఈ నాకు కావాలి అని చెప్తే ఆయన దీని మీద స్టడీ చేసి సంగారెడ్డి గొల్లపల్లి దగ్గర తెలంగాణలో పొలంలో ఈ ఫ్యాక్టరీ పెట్టుకుని అత్యంత పవిత్రంగా తయారు చేసి నాకు నూనె ఇస్తున్నాడు. అతను ఎలా అంటే అంతకుముందు ఈ కారు స్పేర్ పార్ట్స్ అమ్ముకునే బిజినెస్ తణుకు దగ్గర ఆడది. అతని పేరు రాజా. అతను నా షాప్ దగ్గరకు వచ్చి నుంచునేవాడు. ఈ రాగి బిందులో నీళ్లు, ఆవు పిడకలు మిఠాయి షాప్ దగ్గర అమ్ముతాం. ఇదంతా విచిత్రంగా అనిపించి చూసేవాడు. ఒకరోజు పొలానికి తీసుకువెళ్ళా, మన వికారాబాద్. అక్కడ భోజనం తిన్నాక నాతో కనెక్ట్ అయ్యాడు. తిని మీతో ప్రయాణం చేస్తానని వాలంటరీగా సేవలు కొన్నాళ్ళు పచ్చగడ్డి మేము రైతులకు ఇచ్చేవాళ్ళం, రకరకాల విత్తనాలు అవన్నీ చేసేవాడు. తర్వాత ఆ మిషన్ని తయారు చేయటానికి కాకినాడలో ఆర్డర్ ఇస్తాకి వెళ్ళాం మేము. ఎక్స్పిల్లర్ అది కాదని తెలిసిన తర్వాత అది మంచిది కాదని చెప్పి జర్మన్ టెక్నాలజీ, దాన్ని యూనివర్సల్ డిజైన్ అది. ఆ డిజైన్ని ఈయన ఓన్గా స్టడీ చేసి జర్మన్ వాళ్ళకన్నా టాప్గా చేశాడు మిషన్. చేసి నాకు ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో పండే పంట కుసుమ అనేది అంతరించిపోయింది పత్తి పంట వచ్చిన తర్వాత. ఇంకా రెండో పంట ఉన్నది ఏంటంటే భారతదేశంలో ఆవాల నూనె. ఈ ఆవాల నూనె మనం రాజస్థాను, తర్వాత పంజాబ్, ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఎక్కువ తింటారు, పండిస్తారు. ఈ ఆవాలు మనకి 365 రోజులు దొరుకుతాయని స్టడీ చేసి దాని మీద 1.5 year ఒకసారి స్టార్ట్ చేసినాక మళ్ళీ లైఫ్లో రిఫైండ్ ఆయిల్ ముట్టుకోకూడదు. నా పర్సనల్ లైఫ్లో నేను ఎలాగో మానేశానో నా వినియోగదారులు కూడా ఇవ్వకూడదు. దాంట్లో దానికి గొల్లపల్లిలో సంగారెడ్డిలో ఫ్యాక్టరీ అతను పెట్టుకున్నాడు, సపోర్ట్ చేసాం అన్ని రకాలుగా. ఇలా నాకు 3 టన్నుల నూనె ఇస్తాడు ఎవ్రీ మంత్. అది కాకుండా ఒక 20 మందికి మిషనరీలు తయారు చేసి ఇచ్చాడు.
మీరు అతని మీద ఒక స్టోరీ చేయండి, చాలా గొప్పగా ఉంటుంది. తప్పకుండా. ఆ ఫ్యాక్టరీ గొప్పగా ఉంటుంది, వాతావరణం, ఆవులు ఉంటాయి పొలంలో, ఇవన్నీ చేస్తున్నాడు. రైట్. వాళ్ళ పిల్లల్ని చదివించకుండానే పెంచుతున్నాడు. ఓహో. స్కూల్కి పంపించడం, అవన్నీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎంత ఆదర్శంగా ఉంటారంటే, వాళ్ళ నేచర్కి దగ్గరగా ఉంటారంటే, వాళ్ళ భార్య చాలా ఉత్తమురాలు. ఈయన పూర్తిగా ఫాలో అయ్యి ఏది తినాలో అలా తిని నార్మల్ డెలివరీ, ఆవిడే నార్మల్ డెలివరీ చేసుకుని డాక్టర్ చేతిలో పెట్టిందంట పిల్లోడిని. బాబోయ్, బాబాయ్, మహానుభావులు ఇలాంటి వాళ్ళు నిజంగా. ఉన్నారు. అలా చెప్పేంత వరకు నేను ఆశ్చర్యపోయాను. అలాంటి పిల్లల్ని నేను బయట ఇప్పుడు ఈ ప్రపంచానికి అప్పచెప్పకూడదని చెప్పి అంత ఇదిగా జాగ్రత్త పడుతుంది. ఇలాంటి పిల్లలు తయారవుతున్నారు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇలాంటి చోట నుంచి నూనె వస్తుంది, ఎంత పవిత్రంగా వస్తుందో చూడండి ప్రతి వస్తువు.